ప్రాబ్లం జరిగితే మనం అప్పుడు కట్టలు తెంచుకుని బయటకు వస్తాంగా. అంటే నేనేమంటానంటే తన దాకా వచ్చేంత వరకు నువ్వు బయటికి రాకుండా ఉండడం కంటే కూడా ఎదుటివాడి జరిగినప్పుడు నువ్వు స్పందించావంటే దేశం బాగుపడుతుంది అంటున్నాను. ఇలాంటి జరగకుండా ఉంటాయి అంటున్నాను. ఓకే. సో ఈ జానీ మాస్టర్ ఇష్యూ నేను మామూలు చెప్తున్నాను. ఎగ్జాంపుల్ ఇది ఇండస్ట్రీకి సంబంధించినగా ఇండస్ట్రీలో అసలుకి ఈ కాస్టింగ్ కౌచ్ అనేది కమిట్మెంట్స్ అనేవి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇండస్ట్రీ ఒకటే అంటారా మీరు? నాకు తెలిసేది ఇదే. తెలుసు. ఎందుకు తెలుసు? గ్లామర్ ఫీల్డ్ కాబట్టి తెలుసు. ఇప్పుడు సపోజ్ మన జరిగినాయండి. ఇప్పుడు ఎంతో మంది ఇప్పుడు టీవీలో వచ్చే న్యూస్ ఎవరికి వస్తాయి? ఫలానా స్టార్ కి ఎఫ్ఐఆర్ అని చెప్పి టీవీలో న్యూస్ వస్తుంది. ఎక్కడైనా సరే ఒక టాపిక్ పెద్ద టాపిక్ గా ఫలానా ఆ విలేజ్ లో సుబ్బయ్య గారికి ఈ అంకయ్య గారి మనవరాలకి ఏమైనా కనెక్షన్ ఉంది ఏ టీవీలో వస్తుందా? వస్తుంది ఎక్కడైనా? రాదు. వేసినా కానీ జనాలు చూడరు అనే దాంతో ఏం చేస్తారంటే వాళ్ళని లైక్ తీసుకుంటారు. లైక్ తీసి వాళ్ళ గురించి ఏమి. గ్లామర్ ఫీల్డ్ అంటే ఏంటంటే జనాలు ఒక క్యూరియాసిటీ ఉంటుంది వాళ్ళ జీవితాలు ఏం జరుగుతుందని చెప్పి. దాన్ని వాడుకోవడానికి మాత్రమే ఇలా జరుగుతాయి. ఇలాంటి రోజుకి 10-20 జరుగుతున్నాయి ఇండస్ట్రీలో కాదు బయట. ఇండస్ట్రీలో జరిగేది 1-2 ఎప్పుడైనా ఒకసారి. దాన్ని హైలైట్ చేయడం వల్ల ఇండస్ట్రీ సూపర్ అంటే ఏం సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో లేదా, డాక్టర్స్ ఫీల్డ్ లో లేదా, నెక్స్ట్ ఇప్పుడు ఎయిర్ హోస్టర్స్ ఆ ఫీల్డ్ లో లేదా, ఇలాంటి ఎన్ని జరగలేదు. అవన్నీ ఎందుకు బయటికి రావాలి? గ్లామర్ ఫీల్డ్ కాదు కాబట్టి. ప్రతి ఒక్క దగ్గర ఉంది. లేని ప్లేస్ అనేది ఎక్కడా లేదు. ప్రతి ఒక్క దగ్గర కమిట్మెంట్స్ ఉంది. ప్రతి ఒక్క దగ్గర చాలా దారుణంగా నీచంగా అత్యంత తక్కువ మెజారిటీ ఉన్నటువంటి సంస్థ ఇండస్ట్రీస్ ఏదైనా ఉన్నాయంటే అది ఫిల్మ్ ఇండస్ట్రీ. అత్యంత తక్కువ. మరి ఎందుకైనా అంత హైప్ చేస్తారు ఇండస్ట్రీని జరుగుతుంది. సపోజ్ నాకు ఒక యాక్టింగ్ కావాలి, నాకు ఒక అవకాశం రావాలి, ఒక అమ్మాయిగా నేను వచ్చా ఇండస్ట్రీకి. అమ్మాయి ఇంకా వేరే వాడితే ఇంకా అలా మూవ్ అయిన అవుతుంది ఇండస్ట్రీలో ఛాన్సెస్ వస్తాయి. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నారు, ఇది కాకపోతే అక్కడికి వెళ్ళొచ్చు, ఇది కాకపోతే ఇక్కడ అలా బయటకు వచ్చి ఫైట్ చేస్తే శ్రీరెడ్డి లాగా అవుతారు కదా. ఏది సార్ శ్రీరెడ్డి నా విషయంలో నేను చెప్పాలంటే నాకు శ్రీరెడ్డి మీద ఒక ఫీలింగ్ ఏంటంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాట్లాడి రాంగ్ చేసింది అంటే పవన్ కళ్యాణ్ ఏంటంటే నేను ఆయన్ని ఒక హీరోగా నేను స్క్రీన్ హీరోగా నేను ఎప్పుడు చూడలా. రియల్ లైఫ్ హీరోగా చూసాను ఆయన ఎప్పుడు. నేను కళ్యాణ్ గారిని ఆయన్ని టక్కన ఒక మాట అనేది ఒక్క మాట మీద తన మీద నాకు విలువలు పడిపోయాయి. కానీ వేరేగా తను ఫైట్ చేసిన విధానం, నిలబడిన విధానం నాకు ఆ గర్ల్స్ అందరు కూడా ఇన్స్పైరింగ్ గా నాకు అనిపించింది. డెఫినెట్ గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఆ అమ్మాయి అలా గర్ల్స్ కోసం ఫైట్ చేసే విధానాన్ని ఆయన కూడా ఇష్టపడే ఉంటారు. అదే ఆయన క్యారెక్టర్ అది. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ అదే. కాకపోతే ఆ అమ్మాయి అలా మాట్లాడడం నాకు తెలిసి అమ్మాయి స్వతహాగా మాట్లాడి ఉంటుందని చెప్పి నేను అనుకోను. ఎవరో మాట్లాడిస్తేనే మాట్లాడతారు. ఎందుకంటే స్పెషల్ గా పవన్ కళ్యాణ్ గారి మీద ఏముంటది? తనకి అసలు అమ్మాయికి ఏముంటుంది పర్సనల్ గా అసలు పవన్ కళ్యాణ్ గారి మీద? సంథింగ్ ఎవరో ఒకరు చెప్పిస్తే. ఎందుకంటే ఇలా బయటకు వచ్చిన వాళ్ళని వేరే వాళ్ళు వాళ్ళ యొక్క అవసరాల కోసం వాడేసుకుంటున్నారు. నువ్వు ఇలా చెప్పు, ఇలా చెప్పు. దానివల్ల ఏంటంటే వాళ్ళు యుద్ధం చేస్తున్నట్టు ఆ కాజ్ మిస్ అయిపోతుంది, డైవర్ట్ అయిపోతుంది. దానివల్ల శ్రీరెడ్డి అందరికి బ్యాడ్ అయిపోయింది. కానీ నాకు తెలిసి అమ్మాయి ఫైట్ చేసిన విధానం అంతా అంటే ఒక అమ్మాయి కోసం ఫైట్ చేయడం అనేది చిన్న విషయం కాదు కదండి. అందరూ అమ్మాయిలు బాగుపడాలి చేయాలని స్ట్రాంగ్ గా ఫైట్ చేసిన అమ్మాయి. కానీ అమ్మాయి ఒక దేశం కోసం స్వచ్ఛంగా పోరాడమండి ఒక మనిషి గురించి అట్లా మాట్లాడి అమ్మాయి బ్యాడ్ అయిపోయింది మార్కెట్ లో. బ్యాడ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా బయటకు వచ్చి అట్లానే మాట్లాడి ఈ అమ్మాయి కూడా బ్యాడ్ అయిపోతుంది కదా. అమ్మాయి అవును ఇండస్ట్రీలో ఛాన్సెస్ రావు కదా. అరే జానీ మాస్టర్ ఇలా వాడుకున్నాడు ఈ అమ్మాయిని అని అమ్మాయి బయట వచ్చి ఫైట్ చేసింది అనుకో, లైక్ చాంబర్కి ఫైట్ చేసింది అనుకో, అమ్మాయికి బ్యాడ్ కలిగింది కదా, అమ్మాయి మీద బ్యాడ్ ఒపీనియన్ అయ్యింది కదా అందరికి. ఇప్పుడు అవకాశాలు రావు, ఛాన్సెస్. ఫైట్ చేసినంత మాత్రాన మనిషి ఎప్పుడు బ్యాడ్ అవ్వడండి. ఫైట్ చేసే విధానాన్ని ఎదుటి చూసే విధానాన్ని బట్టి బ్యాడ్ అవుతాడు. ఇప్పుడు సపోజ్ మనం ఉంది ఎవరికో జరిగినంత మాత్రం మన ఇంట్లో ఉంటాం, ఇంట్లో దాక్కొని ఉంటాం. అదే మన అక్కకో చెల్లికో అన్నకో తమ్ముడు వాడు ఏదో బిజినెస్ చేసుకుంటున్నాడు, వాడికి 3 వైఫ్లు, వాడికి ఒక వైఫ్ తర్వాత 3 వైఫ్స్ ఉన్నది, అది రాదు. అదే ఒక స్టారో ఎవరో 2 వైఫ్లు పెళ్లి చేసుకున్నా అంటే అది టీవీలో స్క్రీన్ హై స్క్రీన్. జనాలకి ఏం తెలిసింది? అదే తెలిసింది. అది తెలియట్లేదు కదా జనాలకి. గ్లామర్ ఫీల్డ్ అన్న తర్వాత ఏంటంటే ఇంకా మనం ఇంకా పబ్లిక్ మనుషులు అని అర్థం. దాన్ని ఎట్లా హైలైట్ వేసుకోవడం వల్ల అలా జరుగుతుంది అంతే తప్ప ఈ ఇండస్ట్రీలో ఒకటి స్పెషల్ కాదు, ప్రతి ఇండస్ట్రీలో ఉంది అది. కాకపోతే దాన్ని ఎంతవరకు కంట్రోల్ చేసుకొని చేయగలుగుతారు అనేది ఇట్స్ అప్ టు దెమ్. ఓకే, ఫైనల్ గా జానీ మాస్టర్ ఉంది కదా, ఈ జానీ మాస్టర్ ఇష్యూలో ఎవరు తప్పు అంటారు? ఇద్దరిది తప్పు అంటారు. ఇద్దరిది తప్పే 100% ఇద్దరిదే తప్పు ఉంటుంది. అంటే తప్పు అని మనం ఎలా అంటే ఆ టైంకి వాళ్ళు కరెక్ట్ అనిపించింది. అది ఇవాళ ఏమో బయటకు వచ్చి కోపం వచ్చింది కాబట్టి అది తప్పు అనిపిస్తుంది. అది వాళ్ళిద్దరికి ఆ రోజు కరెక్ట్ కదా, 6-7 years మీరు హ్యాపీగా ఉన్నారు. ఒక సెక్షువల్ కాంటాక్ట్ అనేది
ఇంట్రెస్టింగ్ టాపిక్. అప్పుడు ఈ అమ్మాయి ఇట్లా తోసి ఇట్లా కాలుతో కొట్టింది, అది జరుగుతుందా? సెక్షువల్ మ్యాటర్ జరుగుతుంది అక్కడ? ఇప్పుడు పాజిటివ్ వచ్చిందని మీరే అంటున్నారు యాక్చువల్లీ చేసినట్టు. అక్కడ జరుగుతుందా? అగ్రీడ్ అయితేనే కదా ఏ విషయం అని జరుగుతాయి. ఆ టైంకి వాళ్ళకి ఇష్టం ఉన్నాయి, ఇప్పుడు ఈ టైంకి ఇష్టం లేదు. దాని ఇప్పుడు ఆ టైంలో నువ్వు అలా చేసావు, ఆ టైంలో నువ్వు ఇలా చేసావు, మరి ఆ టైంలో జరిగినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు? అంటే నీ లైఫ్ స్పాయిల్ అయినా పర్లేదా? నీ కెరీర్ కోసం, నీ ప్రొఫెషనల్ కెరీర్ కోసం, నీ పర్సనల్ లైఫ్ ఏమైపోయినా పర్లేదా? నువ్వు ఆ రోజు అలా ఎందుకున్నావు కదా? ఇది మా అంటే చెప్తుంటే ఇప్పుడు నేను అమ్మాయిల కోసం ఆడపిల్లల కోసం ఫైట్ చేసే మనిషిని బేసిక్గా. అంటే వాళ్ళు బయటికి రావాలి, సక్సెస్ కావాలి అనేటువంటి తత్వం ఉన్నటువంటి మనిషిని నేను. సో సడన్ గా ఈ అమ్మాయి గురించి నేను ఒక మాట అలా మాట్లాడాలని కూడా మనసు లేదు. కాకపోతే ఏంటంటే ఈ అమ్మాయి చేసిన పని వల్ల ఇండస్ట్రీకి అమ్మాయిని పంపించాలనుకునే వాళ్ళు భయపడతారని చెప్పి అంటున్నాను నేను. డెఫినెట్గా చాలా మంది భయపడతారు. ఈ అమ్మాయి వల్ల ఎంతమంది జీవితాన్ని ఈ అమ్మాయి నాశనం చేసేసింది అర్థం కావట్లేదు ఈ అమ్మాయికి. ఇలా దీనికి ఫిలిం ఛాంబర్ కూడా కొంచెం స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకుని ఉంటే బాగుండేది అనుకుంటున్నాను. తీసుకోలేదంటారా? 100% పోలీస్ స్టేషన్ పంపించాను అంటే ఇండస్ట్రీ చేత కాదని కదా పోలీస్ స్టేషన్ పంపించింది. ఇండస్ట్రీ చేత కానప్పుడే కదా మనం పోలీస్ స్టేషన్ పంపించాము, పిలిచాము, ఇది చేసామని చెప్పి అన్నారు. మీరు స్ట్రాంగ్ గా మాట్లాడండి, అవకాశాలు ఇవ్వకండి, మీ పరిష్కారం సాల్వ్ అయ్యేంత వరకు మీరు ఆ రూల్స్ పెట్టండి. ఎవడని పిలుస్తారు మిమ్మల్ని ఇండస్ట్రీని చెప్పండి? మీరు పోలీస్ స్టేషన్ దాకా పంపించాల్సినంత అవసరం ఏంటి? మీరు ఫిలిం ఛాంబర్ చెప్తే జనాలు మాట వింటారు. పోలీస్ స్టేషన్కి ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవాడు ఎవరు భయపడరు, చేయరు. ఎందుకంటే ఫిలిం ఛాంబర్కి ఇచ్చినంత విలువ బయట ఎవరికి విలువ కానీ భయపడటం కానీ అంటే ఫిలిం ఛాంబర్ నుంచి ఏంటంటే ఒక అవకాశం క్రియేట్ అవుతుంది ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. నీ టాలెంట్ బట్టి ఫిల్మ్ ఇండస్ట్రీకి నీ అవకాశాన్ని ఆపగలిగే శక్తి ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉందిగా. నేను బాయ్కట్ చేస్తే ఇండస్ట్రీ ఏమైనా అంటదా? ఎవరైనా అంటే మాట్లాడతారు, నువ్వు తప్పు చేసే కూడా బాయ్కట్ చేశారని చెప్పి అంటారు కదా. నేను అంతే కదా, పోలీస్ స్టేషన్ దాకా మీరు పంపించాల్సినంత అవసరం ఏంటంటారు. వాళ్ళ వైఫ్ కూడా కొట్టిందంట కదా అమ్మాయిని, ఫైట్ జరిగిందంట కదా. నీ హస్బెండ్ నాకు కావాలంటే కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారు ఎవరైనా కదా? ఎందుకు వదులుతారు? ఇది లాజిక్ కదా. అమ్మాయి కదా, ఎవరైనా మనం సాధారణ విషయం మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు మన బైక్ ఉంటది, మన కార్ ఉంటది, ఎవరైనా వచ్చి ముట్టుకొని నిలబడ్డాడంటే ఓకే, ఈ కార్ కీస్ నాకు ఇవ్వ, నేను వేసుకెళ్ళిపోతాను, నాకు ఇచ్చేమని చెప్పి ఎవరు ఒప్పుకుంటాం? అంటే ఒక వస్తువుకి, ఒక ప్రాణం లేని వస్తువు గురించే మనం ఎమోషన్ ఫీల్ అయినప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ నా హస్బెండ్ ఎవడో లాక్కపోతుంటారు, అతని కోపం రాదా? సో ఓవరాల్గా జానీ మాస్టర్ కరెక్ట్ అంటున్నారు. నేను జానీ మాస్టర్ ఆ తప్పు చేస్తుంటే 100% కరెక్ట్ కాదు. నేను ఆ తప్పు ఒకరి వల్ల జరగలేదు కదా, ఇద్దరి వల్ల జరిగింది కదా అని చెప్పంటాను నేను. ఓకే, ఏ తప్పు? ఇంకోటి మళ్ళీ నిన్న రీసెంట్ వాడు వచ్చిందన్న అక్షా సాయి, ఈ పేరు తెలియని వాళ్ళు యూట్యూబ్ లో కానీ సోషల్ మీడియాలో కానీ నాకు తెలిసి అయితే ఎవరు ఉండరు. సో ఇతని మీద కూడా ఒక ఎలిగేషన్ వచ్చింది. ఒక సినిమాకి 2 కోట్లు ప్రొడ్యూస్ చేసి అమ్మాయిని అంటే లైక్ శారీరకంగా వాడుకొని వదిలేశారని చెప్తున్నారు. దాంట్లో వాస్తవం ఎంత ఉంటుంది అంటారు? అంటే సినిమాకి ప్రొడ్యూస్ చేసిందా, అతనికి ప్రొడ్యూస్ చేసిందా? సినిమాకి, మెగా అనే సినిమాకి. సినిమా ప్రొడ్యూస్ చేసి అతనికి సంబంధం ఏంటి? అది అంటే పెళ్లి చేసుకుంటాను అని మాటిస్తే సినిమా ప్రొడ్యూస్ చేసిందంట. లేకపోతే అమ్మాయి సినిమాలోకి వచ్చేది కాదా? అంటే దాని ముందు ఎక్కడ అమ్మాయి సోషల్ నెట్వర్క్స్ లో రాలేదా? చేయలేదు అమ్మాయి ఇప్పుడు ఎక్కడ? ఇది తప్పండి అది. అంటే తను పెళ్లి చేసుకుంటాడు కాబట్టి తన హస్బెండ్ సక్సెస్ అవ్వాలని చెప్పి 2 కోట్లు పెట్టిందా? తనకి పర్సనల్ గా తన మీద ఇష్టపడి 2 కోట్లు పెట్టిందా? తన సినిమాలో కనపడుతుందని చెప్పి 2 కోట్లు పెట్టిందా? మీరే చెప్పాలి. అదే ఇంకా అమ్మాయి చెప్పాలి. ఎందుకంటే ఒక అమ్మాయి చెప్పగా నిన్నటి వరకు సూపర్ ఉన్నారు మీరు హర్ష సాయి. అతను మంచి చేసి సంపాదించాడో, ఎలా సంపాదించాడో అదంతా పక్కన పెడితే 10 మందికి మంచి రూట్ చూపించారు కదా. హెల్పింగ్ నేచర్ అనేది డెవలప్ చేశాడు కదా మార్కెట్ లో. అతను చూసి 10 మంది హెల్పింగ్ అనే నేచర్ ని స్టార్ట్ చేశారు కదా. సో అలాంటి పర్సన్స్ మీరు సడన్ గా పడేసేయొద్దు అంటున్నాను నేను. అమ్మాయి చెప్పినప్పుడు కూర్చోండి. అసలు దాన్ని మీరు సడన్ గా మీడియాలో తీసుకొచ్చేస్తారు. అమ్మాయి చెప్పింది నిజమా రైటా కాదా అని కొంచెం ఒక్కసారి డీటెయిల్ గా చూడండి మీరు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ మీ ఇండస్ట్రీ మొత్తానికి మంచి గెస్ట్ హౌస్ లాగా వెళ్ళిపోయినట్టు. నార్సింగ్ కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఉంది. ఎందుకంటే అందరూ ఆడికి వెళ్తున్నారు. ఇండస్ట్రీ సంబంధించిన ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారు, చిన్న వ్యక్తి నుంచి పెద్ద వ్యక్తి దాకా, వెంటనే నార్సింగ్. ఒకప్పుడు జూబ్లీస్ బాగా ఫేమస్ అది, ఇప్పుడు నార్సింగ్. అక్కడ ఏమన్నా మీకు ఏమైనా కట్టుకున్నారన్నా? ఇక అందరూ వచ్చే వాళ్ళని అప్కమింగ్ వాళ్ళంతా అక్కడ ఎట్లా వెళ్తున్నారు ప్రాపర్టీ